వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రారంభించుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి సోదరుడు బండి సంజయ్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ కొబ్బరన్న గారికి, అదేవిధంగా ఏడీఆర్ఎం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కరీంనగర్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ను దాంతో పాటుగా దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఆదర్శ్ స్టేషన్ గా మమతా బెనర్జీ గారు ఉన్నాడు. దీనికి కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతో ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దానికి సంబంధించి అభివృద్ధి చేసుకొని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం. 12671 12672 తిరుపతి కరీంనగర్ రైలు ఉందో, తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ కి ప్రారంభమైన తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చేటువంటి ట్రైన్ ఒకటే వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా, లేదా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజులు, వారం 4 రోజులు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు. ప్రజలకు రద్దీ కూడా ఉంది. अभी एडीआरएम साहब ने मान लिया यहाँ ट्रैफिक बहुत है। मैं यही रिक्वेस्ट करना चाहता हूँ, फिर एक बार जो 12761 है, 12762 है, एटलीस्ट अभी 2 बार चलते हैं हफ्ता में, इसको 4 बार करने की कोशिश करा और रोज बनाए तो और अच्छी किसी की बात है। आज आप रजिस्ट्रेशन करेंगे एप्लीकेशन के साथ और आना फर्टिलाइजर लारी एक्सेशन నేను ఎంపీ పిల్లి వస్తే వాళ్ళకుంటే వ్యాగన్ అన్లోడింగ్ లోడింగ్ సంబంధించినటువంటి మెయిన్ రోడ్ దాకా రోడ్డు చాలా, ఇక్కడ మునీందర్ గారు ఉన్నారు, ఆనాడు నవాజ్ సమర్థబాబు గారు అందరూ కూడా ఢిల్లీకి వస్తే ఆనాడు అవన్నీ కూడా చాలా చేసినాం. పాపం అమాలి లక్ష్మయ్య ఉండే అమాలి సంఘం సంబంధించి కూడా అనేక రకాలుగా వీలైనంత అభివృద్ధి చేసినాం. దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి కాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి ముంబై కానీ, దాని తర్వాత షిరిడీకి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆర్ఐలు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట మనకు మరొకసారి అభినందనలు. ఈ సందర్భంగా మీ అందరూ కూడా నమస్కారం చెప్తూ సెలవుకుంటాం. For latest updates on India Pakistan, download our TV Live app.